900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి బీజేపీ నేతలు, బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ ఫిర్యాదులు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పైనే మరి రాజకీయం అయితే నడుస్తూ ఉంది. ఈ అంశాల గురించి చర్చిద్దాం. ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు అయితే ఉన్నారు. సార్, ఎటువంటి అంశాలపైన ఫిర్యాదు చేశారు? ఎటువంటి అంశాలని మీరు బీజేపీ ఎన్నికల కమిటీ ముందుకు తీసుకెళ్లారు? కొంతమంది ఎంఐఎం నేతలు ఓట్ సిటీలో కొన్ని కాన్స్టిట్యున్సీలు చాలా మంది భయభ్రాంతులు చేస్తారు. బిఎల్ఓస్ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు బిఎల్ఓలో ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ ఉందని వాళ్ళ కొంతమంది ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వలేకపోతా ఉన్నారు. అందుకోసానికే సిఇఓ గారికి ఒకటే చెప్పిన, ఎన్యుమరేషన్ ఫామ్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఇంటికి పోయినా ఇంటికాడ సిగ్నేచర్ తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ కంపల్సరీ చేస్తేనే అథెంటికేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. లేదా ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, చాలామంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు. పడంచేరు సంగారెడ్డి ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. వివిధ రాష్ట్రాల వాళ్ళు వస్తారు. వాళ్ళకి వేరే భాషలు ఉంటుంది. బెంగాల్ ఉంటుంది, గుజరాత్ ఉంటుంది, మరాఠీ ఉంటుంది, లేకుంటే వేరే హిందీ ఉంటుంది. వాళ్ళకి ఎన్యుమరేషన్ ఫామ్లో తెలుగు ఉంటే ఏ విధంగా ఫిలప్ చేయాలో తెలియదు. కొంతమంది ఏంటంటే బిఎల్ఓస్ తప్పుడు నింపడంతో చాలా ఇబ్బందులు అవుతాయి. తర్వాత ఏంటంటే 2002 ఏదైతే ఫామ్స్ ఉన్నాయో అది తెలుగులో ఉంది. దాన్ని కూడా కన్వర్టెడ్ టు ఇంగ్లీష్ కన్వర్ట్ చేస్తే వాళ్ళ పిల్లలు చదువుకుని ఉంటారు, వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఎప్పుడైతే మైగ్రేటెడ్ ఉండే ఎడ్యుకేటెడ్ ఉంటారో దాన్ని కన్వర్ట్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైందంటే ఇది చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఉంటుంది. ఇంకోటి చదువుకున్న వాళ్ళకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, voters.co.gov.in అని కొట్టేస్తే ఎన్యుమరేషన్ ఫామ్స్ వస్తే ఆన్లైన్లో కూడా ఫిలప్ చేసుకుంటే మీ ఓటు ఎక్కడ పోదు. అన్నిటికన్నా ఇంకొకటి ఏంటంటే విలేజ్లో ఓటు లేకపోతే రేషన్ పోతుంది, ఇతరత ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అన్ని స్కీమ్స్ పోతాయని భయభ్రాంతులు చేస్తూ ఉన్నాయి. అసలు దానికి ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు ఓటు ఎక్కడ ఉన్నా కానీ రేషన్ కార్డు ఊర్లో ఉంటుంది. ఓటు ట్రాన్స్ఫరబుల్ మనకు చేసుకోవచ్చు. ఇక్కడ ఓటు పెట్టుకొని మళ్ళీ మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నా కానీ విలేజ్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మనకు కలిగడం జరిగింది. అందుకోసానికి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి కంపల్సరీ మీరు ఓటు ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే 24 మైనార్టీ విషయంలో తీసుకుంటే ఏంటంటే వాళ్ళ ఇంటి పేర్లు అందరూ సయ్యద్ మహమ్మద్ ఖాన్ అని ఉంటుంది. ఎక్కడ పోయినా హిందువుల ఇంటి పేర్లు తీసుకుంటే నాదో ఒక చిన్న వాళ్ళ పేరు ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఆ విధంగా పేర్లు డిఫరెంట్ ఉంటుంది. దాంతో ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఉన్నదంతా ముస్లింలతోనే. ఈ ముస్లిం ఇంటి పేరు ఒకటే ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా సిస్టంలో చేయాలని ప్రపోజల్లో చెప్పడం జరిగింది. దీన్ని 100% క్వాలిటీగా చేసి సిఓ గారు కూడా ఎక్కడైతే ఈ బిఎల్ఓస్ మేనేజ్ చేసి వాళ్ళని చేయలేకుండా కొంతమంది ఏంటంటే ఎంఐఎం పార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిఎల్ఓస్ను వీళ్ళకి పంచొద్దు వాళ్ళకి పంచొద్దు ఎన్యుమరేషన్ ఫామ్స్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ మీద 100% యాక్షన్ తీసుకుంటారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్ ది ప్రాసెస్ ఆఫ్. దీనిలో ఎవరు అడ్డుపడ్డా కానీ విపరీతమైన చర్యలు ఉంటాయి. మంచి వేరే సెక్షన్స్ ఉంటాయి. దాని గురించే వాళ్ళు భయం పడకుండా పనిచేయాలి. అదేవిధంగా బిఎల్ఓస్ ఎవరైతే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఉన్నారో ఎవరింటికి ఇచ్చినా కానీ వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోమని చెప్పిన అప్పుడు అథెంటికేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రక్రియ ముందుకు తీసుకుపోవాలని చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించినందుకు ఎలక్షన్ కమిషనర్ గారు సుదర్శన్ రెడ్డి గారు చాలా సిస్టమేటిక్గా మేము ఏది ఉన్నా కానీ యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఎస్ఆర్ సంబంధించి వాటన్నిటిని కూడా సజావుగా జరిగే విధంగా ప్రయత్నాలు చేయండి అన్నట్టుగా ఇటు కేంద్ర ఎన్నికలకు సంబంధించి అధికారులకైతే ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుసు. ముఖ్యంగా మైనార్టీకి సంబంధించి వాటిపైన కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలి. మరి అదేవిధంగా ఎమ్యుడేషన్ ఫామ్ ఏదైతే ఉందో తెలుగులో మాత్రమే ఉన్నది, దాన్ని ఇంగ్లీష్లో కూడా ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళ యొక్క అంశాలను కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తూ ఉంది. కెమెరామెన్ రవీందర్తో అనిల్, బీఆర్కే భవన్, హైదరాబాద్.